మీరు ఆకాశం ముందున్నారు, భూమి ఎందున్నాము. మీ నామం హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. మీకే మహిమ మహిమ మహామహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, మహోన్నతమైన దయను బట్టి మేము నేడు సజీవులుగా ఉన్నామంటే అది మీ కృపే. సమయంలో నాయన మీ పరిశుద్ధ లేఖనం దగ్గరికి వస్తున్నా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దీవించండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ దాసుడు దాసురాలు వినే భాగ్యాన్ని అనుగ్రహించమని కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి క్రిస్మస్ సందర్భంగా మనము ఎప్పుడూ ధ్యానించే ఒక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరి గత కాలంలో మరి చాలా అనారోగ్యతలు ఉన్నప్పటికీ మీ అందరి ప్రార్థన సహకారంతో మరలా మీ ముందుకు రాగలిగాను. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా మనకు శిశువు ఏలయనగా పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు చదువుమా. అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. దేవుడి వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. మళ్ళా చదువుతున్నాను చూడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ప్రియులారా, ఈ క్రిస్మస్ నెల రోజులు చెప్పుకున్న ఈ వచనం పూర్తి కాదు. చాలా గొప్ప భావయుక్తమైన మాటలు ఈ వచనంలో దాగి ఉన్నాయి. ఇది యెషయా ప్రవక్త ప్రవచన పూర్వకంగా వ్రాసినటువంటి మాట. ఈ యొక్క సందర్భం లేదా ఈ చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడటానికి ముందు 700 సంవత్సరాలకు ముందు యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని వ్రాశాడు. గమనించండి, ఈ ప్రవచనాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ఎటు చూస్తున్నాడు? భవిష్యత్తు వైపు చూస్తున్నాడు. భవిష్యత్తులో జరగాల్సింది దేవుడు యెషయాకు చూపిస్తున్నాడు. కానీ యెషయా ప్రవక్త రాస్తున్న విధానం చూడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుడు అనుగ్రహించబడినో. ఎలా రాశారు చెప్పండి? ఏమండి? వర్తమాన కాలం అన్నట్టుగా రాశారు. కానీ అది భవిష్యత్ కాలమును గుర్చినటువంటి ప్రవచనాన్ని వ్రాస్తూ జరగవలసిన దాన్ని జరిగినట్టుగానే రాశాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సత్యం. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట కూడా నిరర్ధకము కానేరదు, తప్పక నెరవేరుతుంది అనే మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కదండి. ఈయన 700 సంవత్సరాలు ముందుగా వ్రాసిన ఈ ప్రవచనము నెరవేరడానికి మనం ఎంత ధన్యులమో. నెరవేర్చబడిన తరువాత
2000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. నెరవేర్చబడిన 2000 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాం. కానీ 2000 ఏమండి 700 సంవత్సరాల ముందే రాశాడాయన. అద్భుతమైన మాట. ఇందులో మొదటి మాట ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ ఒక్క మాటే. మనకు శిశువు పుట్టెను. ఏమండి ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి శిశువు, రెండవది ఆ శిశువుకు పెట్టబడిన పేరు. ఈ రెంటిని మనం ప్రభు కృపను బట్టి దేవుడు నాకు మేలు చేస్తే సవివరంగా మనం విందాం. ఇందులో మొదటి మాట ఎలయనగా మనకు శిశువు పుట్టెను. వినరా? మనకు శిశువు పుట్టెను. మనకంటే ఎవరికి? యెషయా ప్రవక్తక, ఇశ్రాయేలీయులక, యూదులక, సర్వ మానవాళిక అంటే మనందరికీ అని అర్థం. మనందరికీ శిశువు పుట్టెను. ప్రియులారా, శిశువు పుట్టడం ఇది మొదట కాదు కదండి. భూమండలం మీద మొదట శిశువు పుట్టిన వారు వేరే ఉన్నారు. వారెవరో మీరు చెప్పగలరా? భూమి మీద ఈ ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన శిశువు ఎవరు చెప్పండి? కయీను, హేబెలు. Yes, కయ్యూను. ఆదాము హవ్వలకు జన్మించిన కుమారుడు శిశువు. ఏమండి? కయ్యూను మాత్రమే. అయితే కయ్యూను పుట్టినందువలన మేలు జరుగుతుందని ఆదాము హవ్వలు అనుకోవచ్చు. ఏమండి? చాలా సంతోషం. పిల్లాడు పుడితే, గర్భఫలం వస్తే కదండి, సంతానం కలిగితే, శిశువు పుడితే ఎవరైనా సంతోషపడతారు కదండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. నోవహు అనే శిశువు పుట్టినప్పుడు వాళ్ళంతా ఏమనుకున్నారండి? ఇతడు మనకు నెమ్మది కలుగ చేస్తాడు అనుకొని అతనికి ఏం పేరు పెట్టారండి? నోవహు అని పేరు పెట్టారు. నోవహు అనగా నెమ్మది అని అర్థం కదండి. కానీ అతని వల్ల నెమ్మది వచ్చిందా? లేదు కదా. నిజమే. ప్రియులారా, ఆ మొదటి శిశువు పుట్టినటువంటి మొదటి శిశువు భూమి మీద పుట్టినటువంటి ఆదాము కాదు. ఏమండి? కయ్యూనే ఖచ్చితం. ఎందుకంటే ఆదాము ఎలా పుట్టాడు? ఒక పసివాడుగా తల్లి కడుపులోంచి పుట్టలేదు కదండి. తల్లి కడుపులో నుంచి పుట్టలేదు. నేల మట్టితో నరునిగా చేయబడ్డాడు, శిశువుగా కాదు. కాబట్టి ప్రజలు బిడ్డలారా కయ్యూనే. కానీ కయ్యూని వలన మేలు జరిగిందా? లేదు కదా. మరేం జరిగింది? ఒక భూమి చిన్న మాట చదువుకొని శపించబడింది. మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక అని 3వ అధ్యాయము 12వ వాక్యం విందామా? 12వ వాక్యం మనము చదవండి. కయ్యను వారమై ఉండరాదు. వాడు ఉమ్, దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. ఎస్. కయ్యూను శిశువుగా పుట్టాడు. ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడండి? దుష్టుడయ్యాడు. శిశువుగా పుట్టి ఆ కుటుంబానికి లేదా ఆ మనుషులకు మేలు చేస్తాడు అనుకుంటే అతడు ఏమయ్యాడు చెప్పండి? ప్రియులారా, అతడు దుష్టుడయ్యాడు. దుష్టుని సంబంధి అయ్యాడు. నరహంతకుడయ్యాడు. చెడ్డ క్రియలు చేసేవాడయ్యాడు కదండి. అందుకని శిశువు పుట్టడం ఏమండి మొట్టమొదటి జరిగిపోయింది. కానీ ఆ శిశువు వలన ప్రయోజనమో లేదు. అందుకని ఒక ప్రత్యేకమైన శిశువును దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు. అందుకే ఆయన గురించి ప్రత్యేకంగా యెషయా ప్రవక్త రాస్తున్నాడు.
ఏమని రాస్తున్నాడు అండి? ఎలయనగా మనకు శిశువు పుట్టెడు. ఈయన ఎవరు చెప్పండి? శిశువు. మామూలు శిశువు కాదు, ప్రత్యేకమైన శిశువు. మొదటి శిశువు ఎలా పుట్టాడండి? ఆదాము హవ్వను కూడగా పుట్టినవాడు. అందుకే పాపి, పాపాత్మురాలు కదండి. నిజమే. పాపి ఎవరండి? ఆదాము పాపం చేశాడు. హవ్వ పాపం చేసి పాపాత్మురాలైంది. వారిరువురి కలయిక వలన పుట్టినవాడు పాపిగా పుట్టాడు, పాపాత్ముడైపోయాడు. ఏమండి? ప్రలోభాలకు లోనైపోయాడు. ఏమండి? అందరికీ కీడు తీసుకొచ్చాడు. అయితే గమనించండి ప్రియ స్నేహితులారా, ఈయన ఏమండి ఎలా పుట్టాడు? రండి ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త అని మొదటి అధ్యాయం కదా, క్రీస్తు జన్మాన్ని గురించి మాట్లాడుతున్న గబ్రియేలు దూత గారు మాట్లాడుతున్నారు. చూడండి, మరియతో మాట్లాడుతూ ఏమన్నారు? చూడండి, దేవుని మొదటి వలన అధ్యాయం. కృప పొందితివి. అమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి 35వ వచనం. 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చాలు. పుట్టబోవు శిశువు ఎలా పుడతాట? పరిశుద్ధుడై. ఏమండి? పరిశుద్ధుడై. ఎందుకని? పాపము యొక్క ప్రమేయము లేదు ఆయన జన్మలో. పుట్టబోవు శిశువు ఎలా పుడతాడు? ఆమె అడిగింది. నేను పురుషుని ఎరగని దాననే అని అంది కదండి. నేను పురుషుని ఎరగని దాననే, ఇది నాకు ఎలాగూ సంభవించును? ఇదిగో నీవు గర్భవతి అయి కుమారుని కని ఆయనకు యేసని పేరు పెడతావు అని చెప్పాను. ఏమండి? అప్పుడు ఆమె నేను పురుషుని ఎరగని దానని, ఇది నాకు ఎలాగూ సంభవించును అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక ఎలా పుడతాట? పరిశుద్ధాత్మ వలన పుడతాట. గమనించారా? ఏ పురుషుడు వలన? రక్త సంబంధం వలన కదండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క ఏమండి సిలువ వేయబడిన కొండ కింద ఆ ఆ తవ్వకాలు జరిపినప్పుడు రక్తపు మరకలు దొరికినాయట, రక్తపు అవిశేషాలు. ఆ రక్తం ఎలా ఉందట? సజీవంగా ఉందట. ఇవన్నీ మీకు బాగా తెలుసు, మీరు చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఆ రక్తాన్ని పరిశీలన చేసినప్పుడు ఏమండి 26+26 ఏమండి ఎక్సెస్ XY, ఆ 26 కలిస్తేనే గాని ఏమండి ఒక శిశువు లేదా ఒక బిడ్డ, ఒక రక్త సంబంధి అయిన బిడ్డ పుట్టటానికి అవకాశము లేదు. కానీ ఆ రక్తాన్ని పరిశీలించినప్పుడు ఆ రక్తము ఎలా ఉందట? నేటికి సజీవంగా ఉంది అని సాక్ష్యం ఇచ్చారు. రెండోది ఏంటండి? అందులో పురుష ప్రమేయము లేని స్థితి ఉంది. స్త్రీ కణాలు ఉన్నాయి కానీ ఎక్సెస్లు ఏమండి పురుష కణాలు లేవు. ఒకే ఒక XY ఉంది. దాన్నే దైవ కణము అని వారు తెలిచారు. కాబట్టి పుట్టిన శిశువు ఎలా పుట్టాడు? పరిశుద్ధుడై పుట్టాడు. కాబట్టి ఈ శిశువు ప్రత్యేకమైన శిశువు కదండి. ఈ శిశువు ప్రత్యేకమైన శిశువు. అందుకే ఆ శిశువు పుట్టి ఏం చేస్తాడట? చూడండి 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచును,
అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరు రాజ్య పరిపాలన చేస్తాడు? ఆ పుట్టిన శిశువు. వినరా? ఆ పుట్టిన శిశువు. ఇంకా ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఏమండి? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఏమండి? బై బర్త్ హీజ్ ఎ కింగ్. విన్నరా? ఆయన పుట్టుకతో రాజు, పుట్టుకతో పరిశుద్ధుడు. శిశువు పరిశుద్ధుడిగా పుడతాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. రాజు ప్రజల భారాన్ని మోసే, కాబట్టి ప్రజలందరి పాప భారాన్ని మోసే పరిశుద్ధుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆ శిశువు ప్రత్యేకమైన శిశువు. ఏమండి? ప్రత్యేకమైన శిశువు. అందుకే లూకాసు వార్తలో ప్రియులారా మరియకు చెప్తూ చూడండి 32వ వచనంలో ఇలాగంటున్నాడు. లూకాసు వార్త 1వ గొప్పవాడై అధ్యాయం. అమ్మా చదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని ఆ. కుమారుడనబడును. ప్రభు అయిన ఆ. దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇచ్చును కదండి. ఆయన రాజు, ఆయన రాజుగా పుడతాడు. మొదటి మాట. ఆయన పరిశుద్ధుడుగా పుడతాడు, పరిశుద్ధ శిశువు. రెండవది, ఆయన శిశువుగా పుట్టినప్పుడే రాజు కదండి. ఆయన రాజ్యభారం మోయటానికి రాజుగానే పుట్టాడు. మూడవది, ఆయన పుట్టినప్పుడట ఏంటంట చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం లేదా 13వ వచనం చదువుదాం. చదవమ్మా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము దేవునికి చేయుచుండెను. స్తోత్రము చేయుతుంది. వినరా? ఏంటంట? ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టుట వలన ఏమండి అందరికీ, ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ ఏమొస్తుందట? సమాధానం వస్తుంది. ఎందుకు అంటే ఆయన పుట్టబోయే సమయానికి భూమి మీద ఏం లేదండి. ఏమండి? సమాధానం, శాంతి లేదు కదండి. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, చీకటి నడుచు జనులు, మరణ ఛాయ గల దేశ నివాసులు, ఇలాగ మనం చూద్దాం కదండి. కాబట్టి ఆ అసమాధాన, ఆ చీకటి, ఆ పాప స్థితిని తీసివేయడానికి, సమాధానం ఇవ్వడానికి వచ్చిన శిశువు. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన జన్మ ప్రత్యేకం, ఆయన యొక్క జీవితం ప్రత్యేకం కనుక ప్రత్యేకమైన శిశువు. అందుకనే ఎలయనగా మనకు శిశువు పుడుతున్నాడు. అందరికీ పుడుతున్నారు, అది వేరే సంగతి. కానీ ఈ పుట్టుక చాలా గొప్పమైంది, చాలా గొప్పది, చాలా శ్రేష్టమైంది. గమనించారా? చాలా శ్రేష్టమైంది. ఎందుకు అంటే పరిశుద్ధత తీసుకొస్తున్నాడు ఆయన. రెండవది, భారాన్ని మోస్తున్నాడు ఆయన. మూడవది, సమాధానాన్ని తెస్తున్నాడు ఆయన కదండి. సమాధానాన్ని తెస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అలాగైతే ఈ శిశువును గూర్చి మరికొన్ని మాటలు మనం గమనిద్దామా? దేవుని నామానికి స్తోత్రం. గమనించండి, ఈ శిశువు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఒకవేళ వచ్చినందువలన ఏమిటి ప్రయోజనం? మానవాళికి, మనుషులకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు కొన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి గమనిద్దాం. ఈయన జన్మించటం వలన, ఈ శిశువు పుట్టుట వలన మేలులు చూద్దాం త్వరగా.
ఒకటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకందరికి తెలిసిన మాటే, 2వ అధ్యాయం అపరాధముల చేత 2వ వచనం. మీరు ఆ, వాటిని చేయి మొదటి వచనం, చేయించు సారీ అమ్మా, మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల ఆ. చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంకా 4వ వచనం కూడా నేను చదువుతాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. వినరా? నంబర్ 1, ఆయన పుట్టుట వలన ఏం జరిగిందండి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనుషులకు ఏమొచ్చింది చెప్పండి? జీవితం వచ్చింది, జీవం వచ్చింది. ఏమండి? బ్రతికిపోయాం. ఈ శిశువు మానవులను మరణం నుండి తప్పించి బ్రతికించడానికి పుట్టాడు కదండి. అందుకే యోహాను భక్తుడు రాశాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కదూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎందుకు? ఏమండి? నశించకుండా చేయడానికి, మరణాన్ని తప్పించడానికి, మరణం నుండి తప్పించి బ్రతికించడానికి. వీళ్ళరా? బ్రతికించడానికి. ఇక రెండో మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రెండో లైన్లో ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను. కుమారుడు అనుగ్రహించబడిను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని చదవమ్మా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను ఇక్కడ ఈ చదివినటువంటి మాట దయతో మీరు గమనించండి. ఆయన దేవుడై ఉండి, దేవుని పోలిక కలిగిన వాడై ఉండి, దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిరుడు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకండి? ఎందుకు అంటే, కుమారుడు అంటే ఏమండి? పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడని అర్థం. ఏమండి? పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడు. పున్నామ నరకము నుండి తప్పించడానికి, ప్రజలను పాపము నుండి విడిపించి రక్షించడానికి, ఏమండి, మనుషులందరికీ కుమారుడుగా పుట్టి మానవుల పాప భారం మోయడానికి తను తాను గొర్రె వలె తలదించుకున్నాడు, విధేయుడయ్యాడు, శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇంకో మాట చూడండి, 3వ మాట, రోమీయులకు రాసిన పత్రిక, రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన మనల్ని మరణం నుండి తప్పించడానికి ఒకటి మాట, రెండవది కుచితము నుండి విడిపించడానికి కుమారుడుగా పుట్టాడు. పాపము నుండి విడిపించడానికి. కుచితాన్ మారయతి ఇది కుమారః. ఏమండి?
కు మారా, కు ప్లస్ మారా, ఇది సంధి. కు అంటే కుచితము, పాపము. మారహ, మారహ అంటే మార్చువాడు లేదా తెగటార్చువాడు అని అర్థం. కాబట్టి పాపము నుండి, కుచితము నుండి పరిమార్చువాడు అంటే విడిపించువాడు, పాపమును తీసివేయవాడు. మూడోది ఏంటి? నీతిమంతులుగా తీర్చేవాడు. ఏమండి? నీతిమంతులుగా తీర్చేవాడు, మనలను మన పాపము నుండి విమోచించేవాడు. రెండో అధ్యాయము వ్రాయి రెండో అధ్యాయము మూడో అధ్యాయము 24వ వచనం కదూ, 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. వినరా? విమోచనము ద్వారా, రెడెంప్షన్. ఈ కుమారుడు పుట్టడం వలన ఏమొచ్చిందండి? రిడెంప్షన్ వచ్చింది, విమోచన వచ్చింది. ఏమండి? ఆ మొదటి శిశువు పుట్టడం వలన, ఎవరైనా అయ్యోను పుట్టడం వలన పాపము పరిపక్వమైంది కదా. కానీ ఈ శిశువు పుట్టడం వలన పాప పరిహారం దక్కింది, విమోచనమో దక్కింది. నిజమే ప్రియులారా, అవును. కుమారుడు లేదా ఈ శిశువు మనలను బ్రతికించడానికి వచ్చాడు, కుమారుడుగా కుచితమును హరించడానికి వచ్చాడు, మనలను విమోచించడానికి వచ్చాడు. నాలుగవదిగా చూడండి, లూకాసు వార్త మనం ఎప్పుడు చదువుకునే మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్యం, 2వ వాక్యం, 2వ అయితే అధ్యాయం. దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి, వినరా? ఇక్కడ ఈయన పుట్టుట వలన ఏమొచ్చిందండి? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. ఆ దినాల్లో యూదయ ప్రాంతంలో ఏం లేదండి, సంతోషం లేదు, బానిసలుగా ఉన్నారు. అంతేకాదు, వారు దేవునికి అయిష్టులుగా ఉన్నారు. అందుకనే వారు తీర్పు తీర్చబడ్డారు. దేవాలయం పడగొట్టబడింది, భయంకరంగా బానిసలై తిరుగుతూ ఉన్నారు. అటు వారిని దుఃఖం నుండి విడిపించడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన వచ్చాడు కదండి, ఆయన వచ్చాడు. అందుకనే ప్రియులరా చూడండి, ఆ మొదటి అధ్యాయము 48వ వచనం, మరియమ్మ గారు ఇలా అంటున్నారు. 48వ వచనం, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఏమండి? నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తుందంట? ఆనందం. దేవుని బిడ్డలారా, ఆయన మనుషులను సంతోషపరచడానికి వచ్చారు, ఆయన ఆనందింపజేయడానికి వచ్చారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక 5వదిగా మనం ఇందాక చదువుకున్న మాటే చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం, 9వ అధ్యాయము 2వ వచనం, 2వ వచనం. చీకటిలో నడుచు జనులు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి. లూకా 1:79లో కూడా ఇదే మాట ఉంది. మత్తయి సువార్త 4:16లో కూడా ఈ మాటే ఉంది. ఏముందండి? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అంటున్నారు. ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చారు. చీకటిలోనో, మరణ ఛాయలోనో, మరణ ప్రదేశములోనూ కూర్చుండి ఉన్నవారు. చీకటి అంటే ఏమండి? చీకటి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అని 2వ అధ్యాయం అనుకుంటారు కదా.
8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనం, సారీ మీరు 5వ ఐదో అధ్యాయము 8వ వచనం. మీరు మీరు పూర్వం పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. విన్నరా? ఆయన చీకటిలో ఉన్నవారిని, మీరు పూర్వమందు చీకటిలో ఉన్నారు, చీకటి అయి ఉన్నారు. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి కదండి. అందుకనే ఇంకో మాట కూడా చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం విందాం. 2వ అధ్యాయము నాదా, 30వ ఇప్పుడు నీ వచనాన్ని. మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఈ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. విన్నారా? అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఏమండి? వెలుగుగా. ఈయన అన్యజనులకు వెలుగు, యూదులకు వెలుగు. వినరా? వెలుగు ఉదయించెను అని లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి, మరణ ఛాయలో మరణ ప్రదేశములో ఉన్న వారికి వెలుగు ఉదయించెను అంటారు కదండి. కాబట్టి ఆయన వెలిగించడానికి వెలుగుగా వచ్చెను. ఏమండి? అంతేకాదు, మరొక మాట మనం 6వదిగా చూద్దాం. 6వదిగా ఆయన చూడండి, 9వ అధ్యాయము 6వ వచనం మరొకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. వినరా? ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఈ మాట మనం చెప్పుకున్నాం ఇందాక. ఆయన రాజుగా పుట్టాడు, రాజుగా పుట్టాడు. ఈ మాటను మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం చిన్న ప్రవక్తల గ్రంథంలోని మీకా దగ్గరికి వెళ్ళొద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం. మీకా గ్రంథం 5వ అధ్యాయం. అమ్మ నేను చదువుతాను. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. విన్నదా? ఆయన ఏలికగా వచ్చాడు. ఈ శిశువు ఎలా వచ్చాడు చెప్పండి? ఏలికగా, రాజుగా వచ్చాడు, రాజ్యం మేలటానికి వచ్చాడు. మీ స్నేహితులారా గమనించాలని మనవి దేవుని వాక్యంలో. అందుకనే ఆయన జన్మాన్ని గురించినటువంటి పరిశీలన చేసినటువంటి ప్రియులారా జ్ఞానులు ఏమండి ఏం చేశారు? రాజు దగ్గరికి వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఏమండి? యూదుల రాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కు ఆయన నక్షత్రమును చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. ఎలా పుట్టారు? ఆయన రాజుగా పుట్టారు, యూదుల రాజుగా పుట్టారు. ఆయన రాజుగా పుట్టారు, రాజ్యం ఏలటానికి పుట్టారు కదండి. 7వ వాక్యంలో మనం చదివాం. ఏమండి? న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. యెషయా 9:7 కదండి. ఆయన రాజ్య పరిపాలన చేసేవాడు, ఆయన రాజుగా వచ్చాడు కదండి. నిజమే. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాం? ఇక 7వదిగా చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వస్తాను.
చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త అండి మొదటి అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చదువమ్మా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని దేవుడు మనకు తోడని అర్థం. విన్నరా? ఈ శిశువు ఏం తీసుకొచ్చాడు చెప్పండి? దేవుడి తోడు తీసుకొచ్చాడు. ఇమ్మానుయేలు అనగా గాడ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. అంటే ఇంతకు ముందు దూరం అయిపోయాడు కదండి, దూరం అయిపోయాడు. ఎలా దూరం అయిపోయాడు? వాళ్ళ క్రియలను బట్టి, వారి పాపాన్ని బట్టి, వారి దుర్మార్గాన్ని బట్టి వారిని దూరం పెట్టాడు. ఆయన దూరంగా ఉన్నాడు. అయితే దూరంగా ఉన్న దేవుణ్ణి దగ్గరగా తెచ్చాడు. అందుకే ఆ దేవుడే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అడిగాడు కదండి, రండి మన వివాదం తీర్చుకుందాం. కారణం, దేవుడికి నరులకి మధ్య ఏముందండి? వివాదం ఉంది, సమాధానం లేదు, వివాదం ఉంది. ఆ వివాదం తీర్చి వారిద్దరిని ఏకపరచడానికి, ఐక్యపరచడానికి ఎలా వచ్చాడు? ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరునికి కదా, తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాసిన మాట. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. విన్నరా? ఆయన దేవుని తోడును తీసుకొచ్చాడు. దేవుని తోడును తీసుకొచ్చాడు. దేవునితో నడిపించడానికి వచ్చాడు. చివరి మాటగా చదవండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చెట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును ఆయన బట్టి నడిపించుతున్నాడు. వినరా? ఆయన నడిపించుతున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేవుని తోడును తీసుకొచ్చాడు, దేవునితో నడిపిస్తున్నాడు. ఈ శిశువు పుట్టి చేసిన మేళ్ళు ఏమిటి అనగా, ఒకటి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని బ్రతికించటానికి వచ్చాడు. 2, కుచితమును హరించడానికి కుమారుడిగా పాప విమోచన కలిగించడానికి వచ్చాడు. మన పాపముల నుండి మనం విమోచించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. 4వదిగా, దుఃఖంలో, కన్నీటిలో, నిరాశలో బ్రతికే వారికి సంతోషాన్ని ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చారు. 5వదిగా, చీకటిలోనూ పాపంలోనూ బ్రతుకుతున్న వారిని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇక 6వదిగా, ఆయన రాజుగా రాజ్యమేలటానికి వచ్చాడు. 7వదిగా, ఆయన దేవునితో సమాధానపరిచి దేవుని యొద్దకు మనల్ని నడిపించడానికి కదండి, దేవుని యొద్దకు మనల్ని నడిపించడానికి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. లేని ఎడల మీకు చెప్పుదును, నేనుండు చోటున మీనుండు లాగిన నేను వచ్చి మరలా మిమ్మను తీసుకొని పోదును. గమనిస్తున్నారా? ఆయన తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. స్త్రీలరా, ఎంత గొప్ప మాట! ఈ శిశువు పుట్టి
చేసిన మేళ్ళు ఏమిటి అంటే 7 మేళ్ళు మనం చెప్తున్నాం. అలాగైతే ఈ శిశువు పుట్టినప్పుడు ఏం చేయాలండి? ఒకటి, ఆయన దేవుడని నమ్మాలి. ఈ క్రిస్మస్ లో ప్రాముఖ్యంగా క్రైస్తవుల మధ్య నశించేది ఏంటంటే రక్షణ నశిస్తుంది, పండగ మిగులుతుంది కదండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతులోండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదువు. కాబట్టి ఆయన దేవుడని ఒప్పుకోవాలి. రెండో మాట, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. కాబట్టి పండుగ చేసుకోవడం, ఏదో జల్సా చేసుకోవడం కాదు, కానీ ఆయనకి ఇష్టలుగా బ్రతకడం, దానివల్ల సమాధానం, సంతోషం దొరుకుతుంది. మూడవది ఏంటంటే ప్రియులారా, ఆయనను ఎరగాలి. ఏమండి? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యంలో యేసు ప్రభువారు అన్నారు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కదండి, నిత్య జీవం పొందాలి అంటే ఆయన్ని ఎరగాలి. ఒకటి, ఆయన దేవుడని ఒప్పుకోవాలి. 2, ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి. 3, ఆయన సంపూర్ణంగా ఎరిగి ఆయనకి జీవితాన్ని సమర్పించాలి. అప్పుడు ఈ శిశువు ఏమండి? ఇప్పుడు రండి, దేవుని వాక్యంలో ముగింపు మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక అండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. చూడండి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఏం చేయాలండి? ఆయన్ని హృదయంలో కలిగి ఉంది. ఆ శిశువును దేవుడని అంగీకరించి ఆ శిశువుకు ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన్ని ఎరిగి ఉండాలి. ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి. ఆయనతో నడవాలి. ఎప్పుడైతే అలా నడుస్తామో మనం మేలు పొందుతాం. ఈ క్రిస్మస్ మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏమండి? ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు మన కొరకు పుట్టిన ఆ మేళ్లను మనం పొందుకోవటానికి ఈ పూట ఒక మంచి తీర్మానం చేస్తున్నాం. ప్రభువా, ఎన్నో క్రిస్మస్లు వచ్చినాయి పోయినాయి, కానీ నేను నీకు ఇష్టంగా లేనయ్యా. నేను నిన్ను సంపూర్ణంగా అంగీకరించలేదయ్యా. నా పాపం ఇంకా దాచుకున్నానయ్యా. నన్ను క్షమించు. నా కొరకు సిలువ మోయడానికి, ప్రాణం పెట్టడానికి, రక్తం చెల్లించడానికి, నా పాపం హరించడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రం. నిన్ను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, నా హృదయంలోకి రమ్మని ఆయన పిలిస్తే ఆయన ఈ యొక్క క్రిస్మస్ సంతోషం సంపూర్ణంగా నీకిచ్చి నిన్ను పరలోకానికి వారసునిగా చేస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. అయ్యగారు, అంకుల్ కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళినాడు. మీరే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే.